హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. నాకు కొంచెం కోల్డ్ ఉంది, సో నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఈ వ్లాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారనమాట హైదరాబాద్కి. సో వాళ్ళు వచ్చిన 2 to 3 డేస్లో ఎక్కడెక్కడికి వెళ్ళాము అని చెప్పి చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే పెడుతున్నాను అనమాట. సో చూసేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 5 o'clock, 5కి ఇంత రష్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళు ఆల్రెడీ లక్డీ కపుల్ బస్సులో వచ్చారు. సో లక్డీ కపుల్లో దిగిపోయాను అని చెప్తే సో మేము టర్నింగ్ తీసుకొని వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడ చూడండి మా చిన్నోడు, వాడు ఆనందానికి హద్దులు లేవన్నమాట. పాపం వాళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్ రావాలి 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 అని అనుకుంటున్నారు. కాకపోతే నాకైతే చందుకైతే నాకు అవ్వట్లేదు అని చెప్పి సో ఎప్పుడు రమ్మని చెప్పలేదు. దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, సో పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయని చెప్పి సో సడన్గా నిన్న అనుకున్నారు, ఈరోజు వచ్చేసారనమాట. అంత ఫాస్ట్గా వచ్చేసారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళామంటే టీ పడకపోతే చాలా కష్టం కదా. సో ఇంటి దగ్గరలోనే ఒక టీ షాప్ ఉంటే ఆపాడనమాట. ఇక్కడ వచ్చేసి పీజియన్స్ ఉన్నాయి. మా అక్కకి వాళ్ళ చిన్న కొడుక్కి చాలా ఇష్టం. మా పెద్దోడికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ అలాగే వీడే అనమాట పెద్దోడు. మా పెద్దమామయ్య పాప కూడా వచ్చింది, కాకపోతే తను పెద్దగా మాట్లాడదు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నా వర్క్ కొంచెం గ్యాప్ ఉంటే మా ఇంటి దగ్గరలోనే సంత అవుతుంది అనమాట, మార్కెట్ లాగా. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని కొనుక్కుందామని చెప్పేసి ఇంకా అందరం స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అప్పుడు 8:30 అయిపోయింది. రష్ ఉండదేమో అనుకున్నాం కానీ చాలామంది ఉన్నారు. అండ్ తర్వాత చందుకి 11:30కి అయిపోయిందనమాట వర్క్. సో ఐస్ క్రీమ్ ఏదైనా తిన్నాము. పాపం వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి అయితే తీసుకెళ్ళాము. మా బబులు గాడికి అసలు నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. ఏంటంటే మా అక్కని మేము ఎక్కడికి తిప్పాల్సిన అవసరం లేదు. మాకు వర్క్ ఉందని అంటే అదే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా దానికి ఇట్లా తిరగడం అంటే ఇష్టం అనమాట. సో ఆటో పెట్టేసుకొని పిల్లల్ని ఒక 4 days కంటిన్యూస్గా అదే తిప్పిందనమాట. మేము ఓన్లీ వీకెండ్స్లోనే వెళ్ళాము, లేదనంటే ఇట్లా నైట్ టైమ్స్లోనే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు గోల్కొండ వెళ్ళారనమాట. 4కి అట్లా వెళ్ళారు, 9 వరకు ఉన్నారు అక్కడ. లేజర్ షో అవన్నీ జరిగాయంట. వీడు మా అక్క వాళ్ళ చిన్న కొడుకు. వీడేం చెప్తున్నాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆ లేజర్ షోలో ఎవరో అబ్బాయి మా బబ్లు గాడిని చూసి కొట్టిందంట. ఎందుకు కొట్టావు అని అడిగితే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఇలా కొట్టింది అలా కొట్టింది అని చెప్పేసి. వాడు వీడియోలో చెప్పరా అంటే చెప్పట్లేదు. చిన్న క్లిప్లో యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి చిన్న మినీ వ్లాగ్లో అనమాట. దీని తర్వాత దసరావి ఇంకా అలాగా బయటకు వెళ్ళాం వీకెండ్స్లో. సో అవన్నీ కూడా నేను చిన్న చిన్న వ్లాగ్స్లా అయితే పెడతాను. మెయిన్లీ మా బబ్లుకి వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట. వాడు చెప్తానే ఉన్నాడు నా వీడియో పెట్టు అని చెప్పి. సో వాడి కోసమని స్పెషల్గా ఈ వీడియో. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.